సరికొత్త ఆఫర్లతో ఇతర టెలికాం సంస్థలను మట్టి కరిపించి భారతీయ టెలికాం రంగంలో పాగా వేసింది జియో. టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో రాకతో ఈ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ 4Gగా పిలవవచ్చేమో. వాస్తవానికి రిలయన్స్ జియో సంచలనాలు కేవలం టెలికాం ఆపరేటర్లకే పరిమితం కాలేదు. 4G వోల్ట్ ఫోన్ల తయారీలోనూ ఇది ఊపును తీసుకొచ్చింది. సరే, అదంతా గతం. ప్రస్తుతం అయినప్పటికీ అది ప్రస్తుతానికి గతం. మొబైల్ మార్కెట్లో టెలికాం కంపెనీలన్నీ కాంపిటీషన్ని పీక్కి తీసుకెళ్లాయి. రిలయన్స్ జియోకి కాస్త అటు ఇటుగా ఎయిర్టెల్, ఐడియా, బిఎస్ఎన్ఎల్ తదితర ప్రధాన సంస్థలన్నీ ఆఫర్లు ఇస్తుండడంతో ఇక ఎవరి కస్టమర్లు దాదాపుగా వారికి ఫిక్స్ అయిపోయారు. ఇక వివరాల్లోకి వెళితే గత వారంలో రిలయన్స్ జియో నుంచి 4G ఫోన్ లాంచ్ అయిన సంగతి మీకు తెలిసిందే. ఈ 4G ఫోన్ రాకతో గత కొంతకాలంగా టెలికాం మార్కెట్లో కొంతవరకు చల్లారిన వేడి ఈ ఫోన్ రాకతో మళ్ళీ టెలికాం వర్గాల మధ్య అగ్గి రాజుకుంటోంది. మళ్ళీ యూజర్స్ అందరూ జియో వైపు మొగ్గు చూపుతూ ఉండడంతో మిగతా కంపెనీలు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నాయి. వాటిలో భాగంగానే నిన్నే ఐడియా నుంచి తన 4G ఫోన్ను 2,500 రూపాయలకు వస్తుందని సమాచారం వచ్చింది. అయితే టెలికాం దిగ్గజమైన భారతీయ ఎయిర్టెల్ కంపెనీ ఎలా అయినా తానే నెంబర్ 1గా నిలబడాలనే ఉద్దేశంతో సరికొత్త నిర్ణయం తీసుకుంది. అందుకే జియో 1,500 రూపాయల ఫీచర్ ఫోన్కి కాంపిటీటర్గా తాను కూడా ఫీచర్ ఫోన్ని ప్రవేశపెట్టనుంది. అయితే ఒక వెబ్సైట్ ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం ఈ ఫోన్ కాస్ట్ జియో ఫోన్ కంటే కూడా తక్కువేనట. కేవలం 1,000 రూపాయలకే యూజర్స్కి ఇవ్వనుంది. అయితే దీనిలో కట్టిన అమౌంట్ జియో మాదిరిగా 3 ఏళ్ల తర్వాత ఇస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా మరోవైపు ఠారెత్తిపోయే వినూత్న ఆఫర్లతో కెనడా టెలికాం దిగ్గజం డేటా విండ్ సైతం భారత్లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 100 కోట్ల రూపాయల పెట్టుబడితో భారత్లో రంగ ప్రవేశం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు పాన్ ఇండియా వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. మొట్టమొదటి పంజాబీ ఎడ్యుకేషన్ టాబ్లెట్ ప్రారంభోత్సవం సందర్భంగా డేటా విండ్ ప్రెసిడెంట్ CEO సునీత్ సింగ్ తులి మాట్లాడుతూ మరో నెలలోనే లైసెన్స్ వస్తుందని భావిస్తున్నాం. డేటా సర్వీసులే లక్ష్యంగా మొదటి 6 నెలలు 100 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టనున్నాం. భారత్లో నెలకు 1,000-1,500 రూపాయల మధ్య ఖర్చు చేయగలిగే వారు మాత్రమే జియో 300 రూపాయల డేటా ప్లాన్ భరించగలరు. ఇలా ఖర్చు చేయగలిగే వారు దేశంలో 30 కోట్ల మందే. మిగిలిన వారు నెలకు 90 రూపాయలు మాత్రమే ఖర్చు చేయగలరు. అటువంటి వారికి జియో ఆఫర్ భారం కానుంది అని తులి తెలిపారు. కాబట్టి నెలకు 20 రూపాయలు అంతకంటే తక్కువ ధరకే డేటాను అందించే లక్ష్యంతో డేటా విండ్ రంగంలోకి దిగనుందని ఆయన చెప్పారు. ఈ ప్లాన్ ప్రకారం భారత్లో సగటు వినియోగదారుడు డేటా కోసం ఏడాదికి కేవలం 200 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తాడని, అంతకు మించకుండా డేటా సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని ఆయన వివరించారు. ఇది అందుబాటులోకి వస్తే జియో ఠారెత్తిపోవడం ఖాయమని ట్రేడ్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే డేటా రేట్లపై జియోతో పోటీ ప్రారంభించిన టెలికాం సంస్థలు డేటా విండ్ రంగ ప్రవేశంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైం పాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.